హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్టడీ సర్కిల్. క్రిందటి వీడియోలో మనము 9th క్లాస్ 1, 2, 3 పాఠాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు 4వ పాఠం కవి పరిచయం తెలుసుకుందాము. 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి. ఓకే అండి, పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ముందుగా ఈ పాఠం సాహిత్య సేవ అనేది ఇతివృత్తం, ప్రక్రియ ఇంటర్వ్యూకు చెందింది. మరి పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండోది. డాక్టర్ దాశరథి రంగాచార్య వేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం. ఓకే అండి, ఇంటర్వ్యూ అనేది 2 రకాలు. ఏంటి మరి? ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిది అయితే, రెండోది నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండోది. మరి ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఓకే అండి, ఇక్కడ కవి పరిచయం చూసినట్టయితే డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాద్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. ఈయన విశిష్టమైన నవలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి, చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఓకే అండి, మనం కవి పరిచయాలలో టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలు కూడా తెలుసుకుంటున్నాం కదా. మరి ఇందులో 2 ప్రశ్నలు వచ్చాయండి. ఒకటి ఏంటంటే, తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగారండి. ఎవరు? డాక్టర్ కృష్ణమాచార్య. రెండవ ప్రశ్న ఏంటి? రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ నవలకు వచ్చింది? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ నవలకు వచ్చింది? రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ నవలకు వచ్చిందంటే చిల్లర దేవుళ్ళు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి.